విశాఖ గాజువాకలోని హిందూజా పవర్ ప్లాంట్ యాష్ ప్యాంట్లో కూరుకుపోయిన మూగజీవాల్ని స్థానికులు అతి కష్టం మీద కాపాడారు. మేతకు వెళ్లిన గేదెలు యాష్ ప్యాంట్ బూడిద ఊబిలో చిక్కుకున్నాయి. దీన స్థితిలో ఉన్న గేదెలను చూసిన రైతులు వెంటనే పవర్ ప్లాంట్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక యువకులు, రైతులు, గేదెల యజమానులు తాళ్ల సాయంతో ఊబిలో ఇరుక్కుపోయిన గేదెలను అతి కష్టం మీద బయటకు లాగి కాపాడారు. గతంలోనూ అనేక మూగజీవాలను యాష్ ప్యాంట్ ఊబిలో చిక్కుకొని చనిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మా ఒకటే చెప్తున్నా, ఈ యాజమాన్యం ఇరిగిపోయి పక్కకి యాస వెళ్ళిపోతే గేదెలకు మునిగిపోయి జీడితోట మునిగిపోయింది, గేదెలు మునిగిపోయినాయి. ఇవాళ జీడితోట పోతుంది. ఇవాళ గేదెలు 15 గేదెలు పోతే కష్టపడి ఇవాళ బయట తీసి నేను కొన్ని ఇబ్బందులు పడ్డారు. అవి 2 సూడి గేదెలు అవి సూడి పోయిందట. అవి ఒకటి 60-70 వేలు ఖరీదైన గేదెలు. రెండోది ఏంటంటే పొల్యూషన్ బోర్డు ఎందుకు తక్షణం చర్య తీసుకోలేదు? అసలు ప్లాంట్లు నడిపించేటప్పుడు వాళ్ళకి ఈ పీసీబీ అని ఉన్నదే తప్ప ఇక్కడ విశాఖపట్నాన్ని ఎక్కడ పనిచేస్తున్నట్టు కనపడలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ నుంచి వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. మా ఈ 15 గేదెలు దిగబడిపోయి 24 గంటల లోపల ఉండిపోతే మా నాన్నగారు ఒక్కలే తిరుగుతున్నారు. ఒకవేళ చనిపోయినా సరే దానికి దిక్కుముక్కు అనేది ఎవడో ఉండడు, ఎవడో చెప్పడు కూడా. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. మేము ఆల్రెడీ కంపెనీకి ఒక హెచ్ఆర్ గారికి కాల్ చేసి అంటున్నారు, గార్డులు పంపిస్తాం తీసేస్తారంటే ఎన్ని రోజులు గార్డులు పంపిస్తారో ఎన్ని రోజులు తీస్తారో తెలియదు. నెక్స్ట్ ఏంటంటే మేము కూడా చచ్చిపోతామని దీనిగా వెళ్ళి చాలా బాధపడి అవి చచ్చిపోతాయి. ఆల్రెడీ 2 గేదెలు చచ్చిపోతాయి కూడా. అట్లా పిల్లలు పోయి చూటి గేదెలు అవి పిల్లలు పోయి. నెక్స్ట్ ఏంటంటే మేము ఎవరు వెళ్ళా సరే భయపడుతూ వెళ్ళాం తప్ప మేము ముందు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఫస్ట్ నుంచి ఇప్పుడు నుండి కాదు, మేము పుట్టకపోను కానీ మా నాన్నలు మేపిన కానీ గేదె అదే ప్లేస్ లో మేసి అదే ఇది. తర్వాత ఇంకా ఎక్స్ట్రా ప్లేస్ లో కంపెనీ ప్లేస్ లోకి వెళ్ళి ఏం మేయట్లేదు. అవి మా దీంట్లోనే మా భూమిలోనే మేస్తున్నాయి. మా భూమిలో మేయడానికి కూడా మాకు అర్హత లేదు మేపుకోవడానికి. రీసెంట్ గా అప్పుడు ఆ యాస్ పండ్ పూర్తిగా నిండిపోవడంతో ఆ యొద్ద నీరుతో పాటు ఆ యాస్ కూడా రైతుల భూములకు వదులుతూ దాంతో పాటు మాకు సముద్రానికి వెళ్ళే ఉప్పుపార ఉంది. ఆ ఉప్పుపార ఉండడం వల్ల ఉప్పుపార మొత్తం 5 అడుగుల మేరకు ఆ యాస పెరిగిపోవడంతో ఈ గ్రామంలో ఉన్న ఆవులు కానీ, గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మేత మేయడానికి వెళ్తేప్పుడు ఆ యొక్క యాసలో కురుకుపోయి గత 3 రోజుల నుంచి బయటకు రాకుండా ఉండిపోవడం వల్ల చాలా వరకు చనిపోయి రాత్రి గ్రామస్తులందరూ వెళ్ళి ఒక 15 ఆవులు కాపాడడం జరిగింది. కనీసం హెచ్చనిపిస్తారు ఈ రోజుకి కూడా ఆ ఆవుల గురించి కానీ కనీసం తీద్దామని ఒక మానవత్వం కూడా లేకుండా మాకు ఎటువంటి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు.